హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. ఎక్కువగా మహిళలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటారు. హార్మోన్ల అసాధారణ స్రావాలు విడుదలైనప్పుడు థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి. శిశువులతో సహా ఎవరిలోనైనా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. థైరాయిడ్ గ్రంథి లేకుండా లేదా సరిగ్గా పనిచేయని గ్రంథితో జన్మించిన చాలామంది పిల్లలకు వెంటనే లక్షణాలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ థైరాయిడ్ పురుషుల కంటే ఎక్కువగా మహిళల్లోనే వస్తుంది. థైరాయిడ్ పోస్ట్ మెనోపాజ్ మహిళల్లో తరచుగా సంభవిస్తుంది. హైపోథైరాయిడ్ లక్షణాలు చూసినట్లయితే మలబద్ధకం, నీరసం, చర్మం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం, వెంట్రుకలు పొడిబారడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువ లేక తక్కువ అవ్వడం, చలిని తట్టుకోలేకపోవడం, గర్భస్రావం, గుండె తక్కువసార్లు కొట్టుకోవడం, అధికంగా హెయిర్ ఫాల్ అవ్వడం, థైరాయిడ్ గ్రంథి వాపు మరియు ఇతర లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి ఇప్పుడు ఆడవాళ్ళని కాదు, పురుషుల్లో కూడా థైరాయిడ్ గ్రంథి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. కానీ మగవారిలో కంటే స్త్రీలలోనే 7 రెట్లు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాగా నిపుణులు చెప్పిన ఈ లక్షణాలు గనుక మగవారిలో కనిపిస్తే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవచ్చని సూచిస్తున్నారు. థైరాయిడ్ లక్షణాలు కొన్ని మహిళల్లో, పురుషుల్లో సేమ్ ఉంటాయి. కండరాల నొప్పి, ఏదైనా చిన్న పని చేయగానే అలసిపోవడం లాంటివి కనిపిస్తాయి. అలాగే పురుషుల్లో లైంగిక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, జుట్టు ఎక్కువగా రాలుతుంది. కానీ చాలామంది మగాళ్ళు ఈ సమస్యను పెద్దగా లెక్క చేయరు. వీటితో పాటు పురుషులకు చెస్ట్ పెరగడం, కండరాల సాంద్రత తగ్గడం, వీర్య కణాల నాణ్యత తగ్గిపోవడం, సంతాన సమస్యలు ఏర్పడడం, వెన్నెముక్క, తుంటి బలహీనపడడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాగా పురుషుల్లో ఈ సమస్యలు కనిపిస్తే లైట్ తీసుకోకుండా వైద్యుల్ని సంప్రదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.